హలో అండి, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 5 అవుతుందండి. ఈవినింగ్ టైంలో నేను ఉల్లిపాయ పకోడీ చేద్దామని అనుకున్నాను అండి. సాల్ట్ వేసి పిండి బాగా కలుపుకుంటున్నానండి. 10 minutes ఏ ఉంటలు అనేది లేకుండా బాగా పిండి సాఫ్ట్గా కోసం అలా కలుపుతున్నానండి. పిండి అట్లే కలిపేది వాళ్ళు. ఎక్కడ ఇంట్లో అనేది కట్టుకోకుండా బాగా సాఫ్ట్గా ఉండాలండి పిండి. అప్పుడే మనకి పకోడీ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా పిండి ఎలా కలుపుకుంటున్నానో సేమ్ అలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి బాగా కట్ చేసుకునేసానండి. ఆనియన్ పకోడీ చాలా టేస్ట్ వస్తుంది. చూసారండి అలా కలుపుకోవాలండి. ఫస్ట్ బాగా పిండి మళ్ళీ కొత్తిమీర వేసుకొని పిండి బాగా కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి ఆనియన్స్ పకోడీ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అండ్ వస్తుందండి. చూసారు కదా ఎలా కలిపేసుకుంటున్నాను, సేమ్ అలా కలుపుకోవాలండి. కలుపుకొనేసి బాగా పిండి అంతా ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత ఇంకా ఆయిల్ అనేది వేడి అయిపోయిందండి. ఒక్కొక్కటిగా ఆనియన్ పకోడీ చేస్తలేదు, వాళ్ళు పకోడీ అనుకున్నారు. చిన్నగా వేయి నువ్వు. అలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా కొంచెం అంత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల చూసారు కదా ఎలా బాగా ఉడికాయో. ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయండి. క్రిస్పీగా అండ్ క్రంచీగా, కారం సాల్ట్ అన్నీ బాగా సరిపోయాయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా చేశామని చాలామంది మెచ్చుకున్నారు. అండ్ నేను కూడా తిందామని ప్లేట్కి సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఓకే అండి.